నర్మదా యశాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ 'నిన్నే పెళ్లాడతా' భాగం 73. నిత్య కళ్ళు శిఖర్ కోసం వెతికాయి. అతడక్కడ కనిపించలేదు. దాహంగా అనిపించి మంచినీళ్ళ కోసం వెళ్తుంటే ఆమెకు శిఖర్ కనిపించాడు. కానీ ఒంటరిగా కాదు, జంటగా. పైగా అతడు సంయుని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. అది చూసి ఆమె అడుగులు ఆగిపోయాయి. ఇది ఆమెకు ఊహించని షాక్. ఈ పెళ్లిలో తన లవ్‌ని అతనికి ప్రపోజ్ చేయాలి అనుకుంది. కుదిరితే ఈ పెళ్లయ్యేలోపు తన వాళ్ళని పిలిపించి ముహూర్తాలు పెట్టించుకోవాలి అనుకుంది. కానీ ఇక్కడ ఆమె ఊహించనిది జరిగింది. విస్మయంతో వాళ్ళనే చూస్తున్న ఆమెకి ఆవేశం పొంగింది. కోపంతో వాళ్ళ దగ్గరికి వచ్చింది. సంయుక్త చుట్టూ అల్లుకొని ఉన్న అతని చేతుల్ని విసురుగా తీసేసింది. ఊహించని చర్యకు వాళ్ళిద్దరూ ఉలిక్కిపడ్డారు. తల తిప్పి ఇద్దరూ ఒకేసారి నిత్యను చూశారు. వీడెవరు? ఈవిడెవరు? అనుమానపడింది సంయు. కళ్ళు చిన్నవి చేసి కనుబొమ్మలు ముడివేసి సీరియస్గా నిత్యని చూశాడు శిఖర్. షికి ఏంటి నువ్వు చేస్తున్న పని? అతడేదో తన సొంతం వాడు అయినట్టు నిలదీసింది నిత్య. అదే నేను అడుగుతున్నాను, నువ్వు చేసిందేంటి అన్న మాటలు అతని నోటి నుండి అత్యంత గంభీరంగా వచ్చాయి. అతడెప్పుడూ కాస్త గంభీరంగా ఉంటాడని ఆమెకు తెలుసు. కానీ ఇంత గంభీరంగా ఉండడం ఆమె ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. పైగా అతని కళ్ళల్లో కోపం ఆమెకు స్పష్టంగా కనిపిస్తుంటే దడుచుకుంది. బేలగా మారిపోయిన నిత్య, నన్ను అడుగుతావేంటి? నువ్వు కదా చెప్పాలి. దాదాపుగా ఆమె స్వరం ఏడ్చినట్టు వచ్చింది. నేనేం చేశాను? అతనిలో విస్మయం తొంగి చూసింది. అది నేనే చెప్పాలా? మనసులో అనుకున్న ఆమె ఉక్రోషంతో, ఇలా ఎవరినో ముద్దు పెట్టుకోవడం తప్పు కదూ, అది కూడా ఇక్కడ ఈ సమయంలో. ఓ పక్క మీ చెల్లెలి పెళ్లి పెట్టుకొని నువ్విలా ప్రవర్తిస్తే మీ బంధువులు ఏమనుకుంటారు? పైగా నువ్వు చేసిన పనికి మీ చెల్లెలి పెళ్లి ఆగినే ఆగుతుంది అని ఏదేదో మాట్లాడింది ఆమె. అతడు వినలేకపోయాడు. ఇక ఆపుతావా? గట్టిగా అరిచాడు. ఆమె అతని అరుపుకి ఉలిక్కిపడింది. నువ్వు అనుకున్న చీప్ మెంటాలిటీ కాదు నాది. ఎప్పుడు ఏం చేయాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నీ దగ్గర నేర్చుకోవలసిన అవసరం నాకు లేదు. అర్థమవుతోందా? ఆవేశాన్ని ఒక గుటికతో మింగి చెయ్యి ముందుకు చాపి దూరంగా ఉన్న నైనికకు చూపించాడు. నైనికను చూపిస్తూ, వెళ్ళి నీ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయి. నేనేం చేస్తున్నాను, ఎవరితో ఉంటున్నాను అన్న విషయం నీకు అనవసరం. నీ పనులు నువ్వు చూసుకో చాలా కోపంగా అన్నాడు. దాంతో నిత్యకు రోషం వచ్చింది. చేయకూడని పనులన్నీ చేస్తూనే మళ్ళీ నన్ను తిడతావెందుకు? ఇది పెళ్లి జరిగే చోటు. నువ్విలా పరాయి అమ్మాయితో ఉండడం కరెక్ట్ అంటావా? పైగా నేను చెప్తే నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని మాట్లాడుతున్నావు. మీరిలా ఉండడం ఎవరైనా చూస్తే మీ ఫ్యామిలీకి ఎంత అప్రతిష్ట అంటుంటే అతడు ఆవేశం పట్టలేకపోయాడు. షటప్, జస్ట్ షటప్ అని తన కోపాన్ని, అసహనాన్ని బలవంతంగా పిడికిలి బిగించి ఆపాడు. వాళ్ళు వాదులాడుకోవడం కొయ్యబొమ్మలా నిలబడి వింటోంది సంయుక్త. ఆమెకేమీ అర్థం కావడం లేదు. ఆమె ఎవరో తెలీదు. ఎందుకు బావతో గొడవ పడుతుందో అంతకన్నా తెలియదు. చేష్టలు ఉడిగి తన చూపులకు మాత్రం పని అప్పగించింది. ఆమె పెద్ద పెద్ద చక్రాల్లాంటి కళ్ళు అటూ ఇటూ తిరుగుతూ శిఖర్ని, నిత్యని చూస్తున్నాయి. వీళ్ళిలా గొడవపడ్డం దూరం నుంచి మరో 2 కళ్ళు చూశాయి. తను చేయాలి అనుకున్న పని మరొకరు చేస్తుంటే వారి పెదాలపై కన్నింగ్ స్మైల్ వేలాడింది. ఆ కళ్ళు ఎవరివో కావు, నిఖిల్వి. ఈమె ఎవరో కానీ మా పని సులువు చేసింది. ఈమెను చూశాక సంయుక్త ఖచ్చితంగా శిఖర్ని అనుమానిస్తుంది. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది అనుకున్న నిఖిల్ సంబరపడిపోయిన వెంటనే రియాకి కాల్ కలిపాడు. రియా లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నావు? ఒకవైపు అడుగుతూనే తన కళ్ళతో ఆ ఏరియా అంతా వెతికాడు. ఎక్కడో ఉన్నాను కానీ విషయమేంటో చెప్పు అంది. ఇది చెప్పేది కాదు, స్వయంగా కళ్ళతో చూడాల్సింది హుషారుగా అన్నాడు నిఖిల్. అవునా అన్న ఆమె నసపెట్టకుండా ముందు విషయం చెప్పు అంది. అయ్యో రియా, నీకు చెప్తే అర్థం కావడం లేదు. నువ్వెక్కడున్నా సరే అర్జెంటుగా ఇక్కడ మెహందీ కార్యక్రమం జరుగుతున్న దగ్గరికి రా అన్నాడు నిఖిల్. ఆమె అతని గొంతులోని ఉత్సాహాన్ని పసిగట్టింది. నేనిప్పుడు అక్కడికి రాలేను. చాలా దూరంలో ఉన్నాను. కానీ విషయమేంటో చెప్పు డల్గా అంది రియా. ఎంత దూరం ఏంటి? ఈ ఊర్లోనే ఉన్నావు కదా, త్వరగా రా విసుక్కున్నాడు. నిఖిల్ చెప్తే అర్థం చేసుకో. నేనిప్పుడు రాలేను తన అసహనాన్ని వ్యక్తపరిచింది ఆమె. ఈ మాట నేను అనాలి కోపగించుకున్నాడు నిఖిల్. చూడు నిఖిల్, నేను అసలే టెన్షన్లో ఉన్నాను. నన్ను మరింత టెన్షన్ పెట్టకు. విషయమేంటో చెప్పు, లేదంటే నేను ఫోన్ పెట్టేస్తాను అనడంతో, నువ్వు ఎప్పుడూ సమయానికి ఉండవు. ఇది చేస్తాను అది చేస్తానని బిల్డప్ ఇస్తావు. అంతే తప్ప నీకేమీ చేత కాదు వెటకారంగా అన్న అతడు శిఖర్, నిత్య గొడవపడడం గురించి చెప్పాడు. అవునా? ఆమె ఆశ్చర్యంతో ఫోన్లోనే గట్టిగా అరిచింది.
అవును, అందుకే నిన్ను రమ్మన్నాను కినుగ్గా అన్నాడు నిఖిల్. సారీ నిఖిల్, నేను ఆ ఊర్లో లేను, జర్నీలో ఉన్నాను. ఎందుకు ఏంటి అని ఇప్పుడు అడక్కు. నువ్వు అక్కడ జరిగేదంతా నాకు లైవ్లో చూపించు, నేను ఇక్కడ నుండి చూసి సంతోషిస్తాను అంది రియా. అలాగే అని తన సెల్ ఫోన్లో ఆ లైవ్ని ఆమెకు చూపించడం మొదలుపెట్టాడు. ఇది ఎవరితో కానీ నీకు బాగా లైన్ వేసింది, అందుకే మన స్నేహాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు నాతో మాట్లాడుతున్నావు. తన అక్కసు అంతా సంయుక్త మీద చూపించిన నిత్య కేవలం ఇలా సాటుమాటు సరసాలేనా, ఇంకా ముందుకు కూడా వెళ్ళారా వ్యంగ్యంగా అంటూ వాళ్ళని ఎగతాళి చేసింది. ఆవేశం పట్టాలని శిఖర్ కోపంతో పిచ్చి పిచ్చిగా వాగావు అంటే చంపుతా అని ఆమెను కొట్టడానికి చెయ్యెత్తాడు. బావా అని టక్కున అతని చెయ్యి పట్టుకుంది సంయుక్త. ఓ, వరుస కూడా కలిపేశావా, ఉక్రోషంతో వెటకారమాడింది నిత్య. ఎర్రబడ్డ కళ్ళతో నిత్యను చూసి, నా సమయుని ఇంకొక మాట అన్నావు అంటే నువ్వు స్నేహితురాలివి అన్న విషయం కూడా మర్చిపోతా. ఇక్కడే ఇప్పుడే నిన్ను చంపి పాతేస్తాను హెచ్చరిస్తూ వేలు చూపించాడు. నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను చంపై గద్గద స్వరంతో అన్న ఆమె అతనికి దగ్గరగా వచ్చింది. ప్రేమనా? అతడు సైడ్ స్మైల్ ఇచ్చాడు. అవును, నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను అంటుంటే ఇక ఆపు అని చెయ్యి చూపించాడు శిఖర్. నువ్వు ప్రేమిస్తే సరిపోదు, నేను ప్రేమించాలి కదా. దృష్టితో నిన్నెప్పుడు చూడలేదు, నువ్వు కేవలం ఫ్రెండ్ మాత్రమే, అంతకు మించి ఏమీ కావు, అర్థమవుతోందా బేస్ వాయిస్తో అన్న శిఖర్. నువ్వు అన్నట్టు ఈమె ఎవరో కాదు, నా మరదలు, నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆమె. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాను, రేపు మా ఇద్దరికి పెళ్ళి, గాట్ ఇట్ అన్న అతడు పక్కనే ఉన్న సమయం నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. నిత్య షాక్లో నోరెళ్ళబెట్టింది. ఆమె ఆ షాక్లో ఉండగానే సమీను తీసుకొని అక్కడి నుండి వెళ్ళాడు శిఖర్. లైవ్ చూస్తున్న నిఖిల్కే కాదు, సెల్ ఫోన్లో ఈ వ్యవహారం అంతా చూస్తున్న రియాకి షాక్ కొట్టింది. నిత్య వల్ల అయినా పెళ్ళి ఆగుతుంది అనుకున్నాను అనుకున్న నిఖిల్ సెల్ ఫోన్ ఆఫ్ చేశాడు. నిట్టూర్చింది రియా. ఆవేశంతో నైనిక దగ్గరికి వచ్చిన నిత్య, పెళ్ళి నీదా మీ అన్నయ్యదా సీరియస్గా అడిగింది. నీకు తెలియదా, ఎందుకలా అడుగుతున్నావు? వీళ్ళు గొడవపడ్డ విషయం తెలియక నార్మల్గా అడిగింది నైనిక. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, కోపంగా చూసింది ఆమెని. నిత్య ఎందుకు కోపంగా ఉందో అర్థం కాక, మా ఇద్దరిదీను అన్న నైనిక తన స్నేహితురాళ్ళ వైపు చూసింది. అయితే నాకెందుకు చెప్పలేదు, కోపంలోనూ బొంగమూతి పెట్టింది నిత్య. నీకు తెలిసేమో అనుకున్నాను, అయినా నీ ఫ్రెండ్ నీకు చెప్పకపోతే తప్పు నాదా? పెదవి విరిచి భుజాలు కదిలించింది నైనిక. ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఆవేశంతో అరిచిన నిత్య శిఖర్ మీద ఉన్న కోపాన్ని నైనిక మీద చూపించి పళ్ళు పటపటా కొరికింది. ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతూ నాటకాలు ఆడుతోంది నువ్వు. సహనం నశించిన నైనిక ఆమెకు ధీటుగా సమాధానం చెప్పింది. మీ అంతు చూస్తాను వేలు చూపించింది నిత్య. ఓవర్ యాక్షన్ ఆపి ఇక వెళ్ళవమ్మా. నిత్య యాటిట్యూడ్కి ఒళ్ళు మండి ఇలా మాట్లాడింది నైనిక. వెళ్ళక ఇంకా ఇక్కడే ఉంటాను అనుకున్నావా? రోషంతో అన్న ఆమె, మీరు వస్తున్నారా అని అమీషా మెర్సీల వైపు చూసింది. మేమెందుకు రావాలి, తెల్లముఖం వేశారు వాళ్ళు. నాతోనేగా మీరు కలిసి వచ్చారు, ఇప్పుడు నేను వెళ్తుంటే రాకుండా ఇక్కడే ఉంటారా వెటకారం ఆడింది ఆమె. నైనిక పెళ్ళికి వచ్చాం, పెళ్ళి అయ్యే వరకు ఉండి వెళ్తాం, అయినా మేము నీతో రాలేదు, జర్నీలో తోడు ఎవరూ లేరని నువ్వే మాతో వచ్చావు. నీకు అక్కడ ప్రాబ్లం అనిపిస్తే వెళ్ళు, మమ్మల్ని ఎందుకు రమ్మని బలవంత పెడతావు, మేము రాము కరాఖండిగా చెప్పారు వాళ్ళిద్దరూ. ఆమె కోపంతో పళ్ళు నూరుకొని అక్కడి నుండి విసవిస నడుచుకుంటూ వెళ్ళింది. అలా వెళ్తున్న ఆమెను మృదుల చూసి, అమ్మాయి అలా వెళ్తున్నావేంటి, పెళ్ళయ్యే వరకు ఉండు అని వెనక నుండి పిలిచింది. నిత్య వినిపించుకోకుండా వెళ్తుంటే శిఖర్ కోసం చూసింది. అతడప్పుడే ఆమె వైపు వస్తూ కనిపించాడు. ఒరే శిఖి, నీ ఫ్రెండ్ వెళ్తోందిరా, ఉండమని చెప్పు. దూరంగా వెళ్తూ కనిపించిన నిత్యని చూపించింది మృదుల. అలాంటి వాళ్ళు పెళ్ళికి ఉండకపోవడమే మంచిదమ్మా, వెళ్ళనివ్వు పెదవి విరుపుతో అన్నాడు శిఖర్. నిరంజన్ పిలవడంతో నీ ఇష్టం అన్నట్టు ఆమె చేయి కదిలించి భర్త దగ్గరికి వెళ్ళింది. నైనికకు మెహందీ పెట్టడం పూర్తవడంతో, సార్ మీరు రండి, మీకు పెట్టాలి కదా అంది ఆ మెహందీ పెట్టే ఆవిడ. అలాగే అని తల ఆడించి సమయ కోసం చూశాడు. కనుచూపు మేర ఆమె ఎక్కడా కనిపించలేదు. ఈ తింగర్ది నిత్య అన్న మాటలు పట్టుకొని నన్ను అనుమానించడం లేదు కదా అనుకున్న అతడు ఇప్పుడే వస్తానని చెప్పి సమయుని వెతుకుతూ వెళ్ళాడు. ఎవరూ లేని చోట కూర్చొని ఏడుస్తూ ఉంది సంయు. ఆమె తల మీద చెయ్యి పడగానే తల ఎత్తి చూసింది. కన్నీటి నడుమ ఆమెకు శిఖర్ మసకగా కనిపించాడు.
తల వంచుకొని కనురెప్పలు మూసింది. ఇంతవరకు కళ్ళ నిండుగా ఊరిన కన్నీళ్లు ఆమె బుగ్గల మీద నుండి జారాయి. అతడు ఆమె ముందుకు వచ్చి 2 చేతుల నడుమ సంయు ముఖాన్ని పట్టుకొని తల కాస్త పైకి ఎత్తాడు. ఏడుస్తున్నావా అంటుంటే అతని గొంతు కించెత్తు బాధతో వణికింది. లేదు, సంబరపడుతున్నాను, ఉక్రోషపడింది సంయు. ఓ అలాగా, అయితే ఇవి ఆనంద బాష్పాలా? జాలువారిన ఆమె కన్నీటి చుక్కని తన చూపుడు వేలి మీద నిలిపాడు. అవును, తమరికి లవ్వర్ ఉంది కదా, అది తెలిసి ఇలా కారుస్తున్నాను. మూతి ముడిచింది. అవునా, నాకు తెలియదే. నాకు నా మర్దలు కాకుండా మరో లవర్ ఎక్కడుందబ్బా? ఆశ్చర్యం అంతా తన మాటల్లో చూపిస్తూ అతడు బుగ్గన వేలేసుకున్నాడు. సంయుకి ఒళ్ళు మండింది. పళ్ళు నూరి కొరకొర అతన్ని చూసింది. ఆ తింగరిదాని మాటలు నమ్ముతున్నావా అని ఆమె కళ్ళు తుడిచాడు. తల నిలువున ఆడించింది సంయుక్త. కొట్టానంటేనా? చెయ్యెత్తాడు శిఖర్. గుర్రుగా చూసి బుంగమూతి పెట్టింది సంయుక్త. వెళ్దాం పద, ఆమెను లేవదీశాడు. నేను రాను అంటూ మళ్ళీ కూర్చుంది. మెహందీ పెట్టించుకోవా? చిరుకోపంతో అడిగాడు. జరగని పెళ్లికి అది అవసరమా అన్న ఆమె శిఖర్ తీక్షణ చూపుకి దడుచుకొని పెదాలు బిగించింది. అతడు ముఖం చిట్లించి చిరాగ్గా ఆమెను చూసి ముందుకు కదిలాడు. నాలుక ఖర్చుకున్న సంయు నేనన్నదానికి ఈ సైకోకి ఈగో హట్ అయినట్టుంది అనుకొని అతని వెనకాల పరుగు పెట్టింది. అయినా అతని వేగాన్ని అందుకోలేకపోయింది సంయుక్త. అతడు తిన్నగా మెహందీ పెట్టే ఆవిడ దగ్గరికి వెళ్తాడు అనుకుంటే మరెక్కడికో వెళ్ళాడు. ఆమె తన చూపులతో అంతా వెతికింది. అతడు కనిపించలేదు. ముఖం చిన్నబుచ్చుకుంది. తన పనులు ముగించుకొని అప్పుడే అక్కడికి వచ్చిన మాధవి, ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? వెళ్ళి మెహందీ పెట్టించుకో సంయుక్త రిక్తహస్తాలను చూసి అన్నది. అమ్మా, అది బావా అని నసిగింది. షికి వచ్చి పెట్టించుకుంటాడు కానీ ముందు వెళ్ళి నీ పని కానివ్వు విసుగ్గా చెప్పి మరో పని మీద వెళ్ళింది మాధవి. ముఖం వేళ్లాడేసుకొని వచ్చి కూర్చుంది సంయుక్త. మేడం, మీకు ఎలాంటి డిజైన్ మెహందీ పెట్టమంటారు? ఆ మెహందీ పెట్టే ఆవిడ రకరకాల డిజైన్లు ఉన్న ఆల్బమ్ చూపించింది. మీకు నచ్చింది పెట్టండి అన్య మనసు అక్కడ కూర్చుంది సంయుక్త. ఏంటి మేడం అలా అంటున్నారు? పెళ్లి మీది, మీకు నచ్చింది పెట్టడం మా బాధ్యత. నేనేదో నాకు నచ్చింది పెడితే తీరా పెట్టాక మీకు నచ్చకపోతే అప్పుడు చెరపలేం కదా. ఒకసారి ఆల్బమ్ చూడండి అని ఆల్బమ్ని ఆమె చేతిలో పెట్టింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నా స్టోరీలను ముందుగా చూడాలి అంటే